వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ఆధ్వర్యంలో నారీ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ హాజరై పలు విషయాలను సూచించారు. దీనిలో ప్రధానంగా హెల్దీ బేబీ అనేటువంటి పోటీని నిర్వహించారు. ఈ పోటీకి సంబంధించి న్యాయ నిర్ణేతలుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ గారు ఇంద్రజ గారు హాజరయ్యారు. మేడం చెప్పండి, ఈ ప్రోగ్రాం ఎలా ఉంది? ఈ ప్రోగ్రాం చాలా బాగుందండి. చాలా స్పోర్టివ్గా, చాలా పాజిటివ్గా తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చాలా బాగా అలరించారు మమ్మల్ని. రైమ్స్ చెప్పించారు, పాటలు పాడించారు. సో చాలా హ్యాపీగా ఉంది అలాగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వటం. ఇట్ వాజ్ సచ్ అ ప్లెజర్ అటెండింగ్ అండి. మేడం, ముఖ్యంగా జిల్లా హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్స్, చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేటువంటి డిసీజెస్ ఎలా ఉన్నాయి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నేను ముఖ్యంగా జిల్లా సత్వర చికిత్స కేంద్రం డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ పీడియాట్రిషియన్ అండి. సో ఈ సెంటర్కి సంబంధించి మేము పుట్టుకతో లోపాలు కానీ, లేకపోతే డెవలప్మెంటల్ ఇష్యూస్ ఈ రోజుల్లో చూసే ఆటిజం కానీ, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కానీ అట్లాంటి లోపాలని మెయిన్గా డీల్ చేస్తూ ఉంటాం మా సెంటర్లో. సో మా సెంటర్ గురించి సూచన అయితే పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల్లో పిల్లలందరిలో ఏదన్నా లోపం ఉన్నా, బిహేవియర్లో కానీ, ఆరోగ్య సమస్య పరంగా కానీ, పుట్టుకతో లోపం కానీ ఏదన్నా త్వరగా ఐడెంటిఫై చేస్తే త్వరగా వాళ్ళకి నయం చేయొచ్చు అనేది మా కాన్సెప్ట్. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ సో దట్ వీ కెన్ ఇంటర్వీన్ ఎర్లీ. సో దట్ ఈస్ ఫ్రమ్ అవర్ సెంటర్. జనరల్గా ఇప్పుడు వచ్చే కేసెస్ అన్నీ కూడా జ్వరాలు, దగ్గులు, డయేరియాస్ అవన్నీ. సో మెయిన్గా హైజీన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో హ్యాండ్ వాష్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇంట్లో అందరూ కూడా సో క్రాస్ ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు. మేడం మీరు చెప్పండి, ముఖ్యంగా అర్బన్ జిల్లాలో ఎటువంటి డిసీజెస్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు? యాక్చువల్లీ ఇప్పుడు మనం రాజమండ్రి అర్బన్కి తీసుకుంటే కనుక అండి, మేడం చెప్పినట్టు ఎక్కువగా పిల్లల్లోనే ఎక్కువగా వైరల్ ఫీవర్స్ తోటి, అలాగే కాఫ్ తోటి అంటే దగ్గు, రొంప వాటితోటి ఎక్కువగా ప్రజెంట్ అవుతున్నారు. అలాగే చూసుకుంటే డయేరియా అంటే నీళ్ళ విరోచనాలు, వామిటింగ్స్ ఈ కేసెస్ కూడా ఎక్కువగా మనకి రిపోర్ట్ అవుతున్నాయి. మెయిన్కి దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆ పర్సనల్ హైజీన్ అనేది అంటే వ్యక్తిగత పరిశుభ్రత అనేది మనం వాళ్ళకి నేర్పించగలగాలి తల్లిదండ్రులుగా. అలాగే హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కూడా ప్రాక్టీస్ చేయించగలగాలి. అంటే భోజనం తినే ముందు, భోజనం తిన్న తర్వాత వాళ్ళు ఏ ఆహారం తీసుకున్నా సరే హ్యాండ్ వాష్ టెక్నిక్ అనేది కంపల్సరీ వాళ్ళకి మనం ప్రాక్టీస్ చేయించాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తున్న మనం రీసెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో చూస్తుంటే పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. సో చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి, హెల్దీ డైట్ అనేది పిల్లలకి కంపల్సరీ కూడా మనం అలవాటు చేయాల్సిన పరిస్థితి అయితే తల్లిదండ్రుల మీద ఆ రెస్పాన్సిబిలిటీ అయితే ఉందండి. యూనివర్సిటీలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. యూనివర్సిటీ అయితే నిజంగా మేము షాక్ అయిపోయామండి. నేను మేడం కూడాని. వెరీ వెల్ ఆర్గనైజ్డ్ క్యాంపస్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఉంటుంది, ఇంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనేసి. ఇంకా రీసెంట్గా స్విమ్మింగ్ పూల్ ఇంకా ఏవో కన్స్ట్రక్షన్ అవుతున్నాయని చెప్పారు. రియలీ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. అండ్ ఈరోజు జరిగిన హెల్దీ బేబీ కాంటెస్ట్ గురించి చెప్పాలంటే పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళకన్నా ఎక్కువ డబుల్ వర్క్ ఎవరికి అంటే వాళ్ళ పేరెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు పాపం మార్నింగ్ నుంచే కూడా అంతా రెడీ చేసుకొని వచ్చి పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది చాలా టఫ్ జాబ్ చెప్పాలంటే. ఈచ్ కిడ్ ఈజ్ యూనిక్ అండ్ ఈచ్ కిడ్ ఈజ్ డిఫరెంట్. అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ ప్రైజ్ చెప్పాలి అంటే. సో ఇట్స్ వెరీ నైస్ అండి. ముఖ్యంగా అంటే తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి మేడం ఫైనల్గా? ఈ ఉమెన్స్ డే సందర్భంగా టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్పెండ్ సమ్ మోర్ టైమ్ విత్ కిడ్స్. మేక్ సమ్ టైమ్, ఎస్పెషలీ వర్కింగ్ మదర్స్ అండి. బికాస్ స్క్రీన్ టైం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో ఉండే పిల్లల్ని రోజు చూస్తూ ఉంటాం ఓపీలో. సో స్క్రీన్ టైం తగ్గించాలి అంటే ద ఓన్లీ వే ఇస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ కిడ్స్ అండ్ రెడ్యూస్ స్క్రీన్ టైమ్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఈ నారీ ఫెస్ట్లో స్పెషల్గా హెల్దీ బేబీ అంటే నవజాత శిశువులు లేదా చిన్నపిల్లల కోసం, చిన్నారుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు డాక్టర్లకు కూడా ధన్యవాదాలు విశ్వవిద్యాలయం తరఫున తెలియజేస్తున్నాం.
వీరు చెప్పినటువంటి ప్రధాన సూచన పిల్లలకి మొబైల్ ఫోన్స్ దూరంగా ఉంచి తల్లిదండ్రుల ప్రేమానురాగాలతో దగ్గర ఉంచుతూ సమాజానికి మరింత దగ్గరగా చేస్తూ సమాజహితంగా వాళ్ళని పెంచాలని చెప్పేసి వీరు సూచిస్తున్నారు. వీరి సూచనలు సలహాలు తల్లిదండ్రులందరూ పాటిస్తూ భావి పౌరులను తయారు చేయవలసిందిగా కోరుతున్నాం. కెమెరా పర్సన్ రాజుతో ఆనంద్, నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి.